మీరు సైడ్కి వెళ్ళండి. బస్ 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 చాలు చాలు. హలో దిగే ఎక్కడికి సెకండ్ ఓకే సెకండ్ దానివల్ల మేము అందరం కూడా నెక్స్ట్ అయినా అని ఉన్నది అని ఉన్నారు. దానికి మీరు ఏమంటారు? మనం చేసేది బట్టి వాళ్ళు అంత ఆదరిస్తున్నారు. వాళ్ళు చేసి మనం వాళ్ళు ఎంతమంది తీసుకెళ్ళాలి అంతమంది తీసుకెళ్ళి నువ్వు చేసినట్టు చెప్పు. మీ డివిజన్లో మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు దొడ్డపల్లి రాజానాయుడు. నేను రాజంపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాను. నేను రాజకీయాల్లో రావడం కారణం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద చాలా ఇది ఉండేది. ఎప్పటికైనా రాజకీయాలకు రావాలి, నా పట్టుదల ఏంటో చూపించాలి, నేను జనాలకు ఎంతవరకు ఏం చేయగలను, నా క్యాపబిలిటీ ఏంటి, నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలను, ఇలా చాలా చాలా ఎన్నో మైండ్లో నాకు రన్ అవి అయ్యేటివి. సో నేను ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. లైక్ అనాథ పిల్లలకు ఇది ఫుడ్ పెట్టించడం కానీ, రోడ్ మీద ఏదైనా రోడ్ షోస్ చేసి ఇది అవేర్నెస్ తెప్పించడం కానీ, ఈ యాంటీ ర్యాగింగ్ ఇట్లాంటివి ఎన్నో చేశాను ఇప్పటి వరకు. ఇవన్నీ చేయడం వల్ల జనాలలో నాకు మంచి ఇది వచ్చింది. అండ్ జనాలు కూడా ఏమన్నారంటే, మీరు పోటీ చేయండి, మీరు పోటీ చేయడం వల్ల యువత ముందుకు వస్తుంది, యువత ముందుకు రావడం వల్ల ఇది దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో ఇప్పుడు చూసుకుంటే కనుక అందరికంటే యువత ఎక్కువ ఉన్నారు. సో ఆ యువత ముందుకు వస్తే కనుక ఈ దేశం చాలా బాగుపడుతుంది, ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగుపడుతుంది. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చి నాతోట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయంగా నేను పనిచేయడానికి నేను ఇట్లా కోరుకున్నాను. ఇప్పుడు మీరు చూసుకుంటే కానండి, నేను రాయంపేట నుంచి పోటీ చేశాను. ముఖ్యంగా 2 పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ. సో నాకు ఎవరో ఏంటో తెలియదు, నేను పోటీ చేయాలి అని ఇట్లా అనుకున్నప్పుడు, నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది నా మీద ఎంతో ఒత్తిడి తెచ్చారు. మీరు రాజకీయాలు రాకూడదు, మీకు ఏం అవసరము, కావాలంటే మా పార్టీలోకి రండి, లేదా అది ఇస్తాం మీకు, ఇది ఇస్తామని చాలా ఇది చేశారు. కానీ లేదు, నేను పోటీ చేయాలి అని పట్టుదలతో ఉన్నాను. సో నేను ఇలా ఉండడం వల్ల చాలామంది మమ్మల్ని ఫాలో చేయడం కానీ, ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించడం కానీ, మీ మీద బాంబులు వేస్తాము, నేను ఏదో ఒకటి చేస్తాము, మీ ఇంట్లో వాళ్ళు అది చేస్తాము, ఇది చేస్తాము, ఈ రకంగా బెదిరించారు. కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి అర్జీ పెట్టుకున్నాను, నాకు ప్రొటెక్షన్ కావాలి, నేను ఇట్లా పోటీ చేస్తున్నాను, దయచేసి మీరు నాకు ఇది ఎట్లా వాళ్ళ కల్పించండి అని చెప్పి నేను అర్జీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు నాకు గన్మెన్ ఇచ్చారు. అండ్ ఆ గన్మెన్ ఇవ్వడం వల్లే నేను ప్రశాంతంగా నా నామినేషన్ నేను వేసి నా వంతు నేనైతే కృషి చేశాను. మీకు అదర్ పార్టీల వల్ల ఏమన్నా థ్రెడ్ ఉందా? ఒకవేళ థ్రెడ్ ఉందంటే అది ఏ పార్టీ అనుకుంటున్నారు? అది ఏ పార్టీ ఏంటనేది మనకు తెలియదండి. కానీ ఏ పార్టీ అయినా ఉండొచ్చు. మన మీదకైతే దౌర్జన్యానికి అయితే చాలామందే వచ్చారు. అండ్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ ఇట్లాంటి చాలా చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఒకనొక టైంలో నాకు కూడా చాలా ఇది వేసింది, అరే ఇట్లా ఇంకా అవసరమా, ఇంత పోటీ చేయడం, వైదొలుగుదాము ఈ రకంగా అనుకునేవాడిని. కానీ బట్ స్టిల్ నేను చేయాలి అని లోపల నాకు ఉండింది కాబట్టి నేను చేశాను, ఇక మీద కూడా చేస్తూ ఉంటాను. ఇండియన్ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను? నేను ఇది ఎప్పుడైతే నేను పోటీ చేయకుండా వైదొలుగుదాం అనుకున్నాను, అదే టైంలో ఎన్డీఏ నుంచి కొంతమంది పెద్దలు వచ్చి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీరు రావడం వల్ల రాష్ట్రం చాలా ఉత్తీర్ణత చెందుతుంది అని చెప్పి నాకు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వాళ్ళు ఇచ్చిన అందరి వల్లే నేను పోటీ చేశాను. వాళ్ళు నన్ను ముందుండి నడిపించారు. నన్ను మీరు ఎంపీగా పోటీ చేసే అర్హత ఏంటి?
నేను ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానండి. సో నా వంతు నేను సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, నేనంటే ఏదో చూపించుకోవాలి, మన మన వాళ్ళకి మన రాష్ట్రము, మన ఇది జిల్లా, మన ప్రాంతము ఏదో ఒకటి చేయాలి, మన అభివృద్ధి చేయాలి. ఇంతవరకు మీరు చూసుకుంటే కనుక రాయంపేట అంతగా అభివృద్ధి కాలేదు. ఎలా ఉంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. సో ఏదో ఒకటి చేయాలి, ఇది డిస్టిక్లో ఉండే ప్రజలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము రాజకీయాలు ఇది కట్ చేద్దాం ఇంకా. సో ఇవాళ రాయంపేటలో చూసుకుంటే కనుక రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. అండ్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎటు వెళ్ళాలన్నా కానీ. అండ్ ఇంకా పెన్షన్లు చాలామంది వృద్ధులకు చాలా తక్కువ వస్తుంది. కొంతమందికి అయితే అసలుకే రావట్లేదు. ఏదో ఒకటి చెప్పేసి అందులో మధ్యవర్తులు తీసేసుకుంటున్నారు పెన్షన్ని కూడా. ఇట్లాంటి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను తీరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. ఇది అలా ములుగు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ మనం ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ మనం ఇస్తాము. అండ్ అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా భద్రతా స్థలంలో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఒక స్థలం కానీ ఒక ఇల్లు కట్టించడం కానీ ఇట్లాంటి ఏదో ఒకటి వాళ్ళకంటూ మంచి ఒకటి చేసి మనం వాళ్ళని మంచిగా చూసుకుంటామని చెప్తున్నాను.